to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే వి అండ్ ఇన్వర్టెడ్ వి కర్వ్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకు వి కర్వ్, ఇన్వర్టెడ్ వి కర్వ్ మనం తీసుకునే ఆల్టర్నేటర్లో ఏ విధంగా డ్రా చేస్తాం ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మనం ఏం చేస్తారంటే ఫీల్డ్ కరెంట్ అనేది తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్ మీద ఫీల్డ్ కరెంట్ అనేది తీసుకుంటాం. అదేవిధంగా వై యాక్సిస్. సో వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటామంటే ఆర్మేచర్ కరెంట్ అనేది తీసుకుంటాం. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఫీల్డ్ కరెంట్, వై యాక్సిస్ మీద ఏమో ఆర్మేచర్ కరెంట్. సో ఈ రెండింటికి గ్రాఫ్ అనేది డ్రా చేసినప్పుడు సో నాకు ఎలా వస్తుందంటే నాకు కర్వ్ గ్రాఫ్ అనేది సో ఇక్కడ చూడండి. సో ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ కరెంట్ ఉన్నా కానీ నాకు ఆర్మేచర్ కరెంట్ ఎలా ఉంటుంది అంటే నాకు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉంటుంది. అంటే ఇది ఎలా వేరీ అవుతుంది అంటే నాకు సో ఈ విధంగా వేరీ అవుతుంది. సో ఈవెన్ ఇది ఫీల్డ్ కరెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫీల్డ్ కరెంట్ అనేది స్మాల్ అమౌంట్ కరెంట్ ఉన్నా కానీ నాకు ఆర్మేచర్ కరెంట్ ఎలా ఉంది, మ్యాక్సిమం కరెంట్ అనేది ఉంటుంది. అదే నాకు ఇక్కడ చూడండి, ఫీల్డ్ కరెంట్ మ్యాక్సిమం ఉన్నప్పుడు ఆర్మేచర్ కరెంట్ వచ్చేసరికి మినిమం ఉంటుంది. సో ఇలా నాకేమవుతుందంటే ఇది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి మళ్ళీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొంది నాకు ఏమైపోతుంది అంటే ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే మనం వి కర్వ్ అంటారు. సో జనరల్ మనకేంటి వి కర్వ్ అనేది దేనిదైనా డ్రా చేస్తామంటే ఆర్మేచర్ కరెంట్కి ఫీల్డ్ కరెంట్కి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తాం వి కర్వ్ అనేది డ్రా చేస్తాం. సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క ఫీల్డ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో గ్రాడ్యువల్ నాకు ఏమవుతుందంటే ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఒక పర్టికులర్ పాయింట్ వరకు ఇది ఏమవుతుందంటే నాకు డ్రాప్ అవుతా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, సో ఈ కండిషన్లో సో అప్ టు ఇక్కడ ఏంటి సో ఆర్మేచర్ కరెంటు ఫీల్డ్ కరెంట్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో సో ఆ కండిషన్ దగ్గర నాకు ఏమవుతుందంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్ కూడా చూద్దాం ఒకేసారి. సో ఇక్కడ నాకేంటంటే ఎప్పుడైతే ఆర్మేచర్ కరెంట్ అనేది ఫీల్డ్ కరెంట్ కంటే ఎక్కువ ఉంటుందో సో ఇక్కడ నాకేంటంటే ఆర్మేచర్ కరెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ఫీల్డ్ కరెంట్. సో దీన్ని అప్ టు ఈ పాయింట్ వరకు ఈ రీజియన్ మనం ఏమంటామంటే ఇక్కడ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని. సో దీన్ని ఏమంటామంటే మనం లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో అదేవిధంగా ఈ ఆర్మేచర్ కరెంట్ ఫీల్డ్ కరెంట్ ఈక్వల్ అయ్యేదాన్ని ఈ పాయింట్ని ఏమంటామంటే మనం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో అదేవిధంగా ఈ రీజియన్ సో ఈ రీజియన్ మనం ఏమంటామంటే ఇక్కడ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, ఇది ఎక్స్ మీద ఏమో ఫీల్డ్ కరెంట్ తీసుకున్నాం, వై యాక్సిస్ ఏమో ఆర్మేచర్ కరెంట్ తీసుకున్నాం. సో ఎప్పుడైతే నాకు ఫీల్డ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యేకుంది ఆర్మేచర్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో వన్స్ అది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ కరెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్మేచర్ కరెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ సైడ్ ఏమో ఆర్మేచర్ కరెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఫీల్డ్ కరెంట్ ఉంటుంది కాబట్టి ఇది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. ఆర్మేచర్ కరెంట్ ఇక్కడ ఫీల్డ్ కరెంట్ అయినప్పుడు యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఓకేనా. సో ఇది ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర సో మనం తీసుకునే ఆల్టర్నేటర్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే ఇక్కడ నాకు అండర్ ఎగ్జైటెడ్ కండిషన్ ఆపరేట్ అవుతుంది. అండర్ ఎగ్జైటెడ్. సో ఈ యొక్క కండిషన్లో అండర్ ఎగ్జైటెడ్ కండిషన్ ఆపరేట్ అవుతుంది. అదే నాకు ఈ కండిషన్లో ఎలా ఆపరేట్ అవుతుంది అంటే నాకు ఆల్టర్నేటర్ అనేది ఓవర్ ఎగ్జైటెడ్. సో ఓవర్ ఎగ్జైటెడ్ కండిషన్ నాకు ఆపరేట్ అవుతుంది అన్నమాట మిషన్ అనేది. ఓకేనా. అయితే ఈ యొక్క అండర్ ఎగ్జైటెడ్ కండిషన్లో నాకు రియాక్టివ్ పవర్ అనేది ఏమవుతుంది,
ఇదే అండర్ ఎగ్జైటెడ్ కండిషన్లో మనం తీసుకునే రియాక్టివ్ పవర్ కానీ యాక్టివ్ పవర్ కానీ చూస్తే, సో ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే రియాక్టివ్ పవర్ అని చూస్తాం. ఈ రియాక్టివ్ పవర్ అనేది ఈ కండిషన్ ఏమవుతుందంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. సో రియాక్టివ్ పవర్ అనేది అబ్జార్బ్ అవుతుంది ఎక్కడ, అండర్ ఎగ్జైటెడ్ కండిషన్లో. దాంట్లో ఉండే పవర్ ఫ్యాక్టర్ ఏంటంటే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. ఆర్మేచర్ కరెంట్ ఎలా ఉంటుంది అంటే ఫీల్డ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇది అదేవిధంగా ఈ కండిషన్కి వచ్చేసరికి, ఈ కండిషన్లో నాకేమవుతుందంటే ఈ యొక్క రియాక్టివ్ పవర్ అనేది డెలివర్ అవుతుంది అన్నమాట. సో రియాక్టివ్ పవర్ డెలివర్స్. సో అండర్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కండిషన్ రియాక్టివ్ పవర్ డెలివర్స్, అండర్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కండిషన్ రియాక్టివ్ పవర్ అబ్జర్వ్స్. సో ఈ కండిషన్ నాకు ఎలా ఆపరేట్ అవుతుందంటే ఆల్టర్నేటర్ అనేది అండర్ ఎగ్జైటెడ్గా ఆపరేట్ అవుతుంది. అదే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గరకు వచ్చేసరికి ఓవర్ ఎగ్జైటెడ్లో ఆపరేట్ అవుతుంది అన్నమాట మనం తీసుకునే ఆల్టర్నేటర్. సో ఇది మనం తీసుకునే వీ కర్వ్ అన్నమాట. సో ఆల్టర్నేటర్కి వీ కర్వ్ డ్రా చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. దేన్ని డ్రా చేస్తామంటే మనం ఆర్మేచర్ కరెంట్కి ఫీల్డ్ కరెంట్కి డ్రా చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నామో దీని నుంచే మనకు మోస్ట్లీ చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అంటే మనం తీసుకునే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నీ దీని నుంచే వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఇన్వర్టెడ్ వీ కర్వ్ డ్రా చేసాం అనుకోండి. సో ఇప్పుడు మనం వీ కర్వ్ చూసాం కదా, అదే ఇన్వర్టెడ్ వీ కర్వ్. సో ఇన్వర్టెడ్ వీ కర్వ్ డ్రా చేసినప్పుడు సో దేని డ్రా చేస్తామంటే ఇక్కడ మనము సో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఫీల్డ్ కరెంట్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీద ఏమో పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఫీల్డ్ కరెంట్, ఇక్కడ ఐఎఫ్ అంటే ఏంటంటే ఫీల్డ్ కరెంట్. అదే వై యాక్సిస్ మీద వచ్చేసరికి పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్ మీద ఫీల్డ్ కరెంట్, వై యాక్సిస్ మీద పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. మరి ఈ రెండింటికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది అంటే నాకు ఇంక్రీజింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ పాయింట్ని ఏమంటామంటే మనము యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని. సో ఈ పాయింట్ని యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు. అదేవిధంగా ఈ రీజియన్ని ఏమంటామంటే మనము లీడింగ్ అంటాం. సో లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటాం. అదేవిధంగా ఈ రీజియన్ని లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో ఇంతకుముందు ఎలా అయితే చూసామో సేమ్ అంతే, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో దాంతోపాటు నాకేంటంటే సో ఈ రీజన్కి వచ్చేసరికి ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే నాకు అండర్ ఎగ్జైటెడ్. అదేవిధంగా ఈ రీజన్కి వచ్చేసరికి ఓవర్ ఎగ్జైటెడ్. సో ఇక్కడ నాకు ఈ కండిషన్లో రియాక్టివ్ పవర్ ఏమవుద్దంటే నాకు అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే నాకు ఈ కండిషన్కి వచ్చేసరికి రియాక్టివ్ పవర్ అనేది డెలివర్ అవుతుంది. ఓకే. సో ఇది మనం తీసుకునే ఆల్టర్నేటర్కి వీ కర్వ్, ఇన్వర్టెడ్ వీ కర్వ్. సో దీని నుంచే మనకి ఏంటంటే మోస్ట్లీ చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా క్వశ్చన్స్ అడుగుతాడు అన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సో మనం తీసుకునే ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి, సో అప్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీల్డ్ కరెంట్ అనేది ఆర్మేచర్ కరెంట్ అనేది తక్కువ ఉంటున్నప్పుడు ఫీల్డ్ కరెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొంది నాకేమవుతుంది ఆర్మేచర్ కరెంట్ కూడా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఫీల్డ్ కరెంట్ డిక్రీజ్ అయ్యే కొంది ఆర్మేచర్ కరెంట్ కూడా ఏమవుతుంది డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఇట్లా అనమాట. ఓకేనా. అంటే మనం తీసుకునే ఇన్వర్టెడ్ వీ కర్వ్లో ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొంది నాకేమవుతుంది ఆర్మేచర్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫీల్డ్ కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో పవర్ ఫ్యాక్టర్ కూడా కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా అగైన్ మళ్ళీ కీప్ ఆన్ ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అయిపోయే కొంది మళ్ళీ ఏమైపోతుందంటే నాకు పవర్ ఫ్యాక్టర్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతా ఉంది అన్నమాట. ఓకే. సరే. సో ఇదే మనకు వీ కర్వ్, ఇన్వర్టెడ్ వీ కర్వ్. సో ఇప్పుడు తీసుకున్న ఈ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని మనకు మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారన్నమాట. ఓకేనా. అర్థమైంది అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్